ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఏదైనా అద్భుతం జరిగితే ఆ మహిమ, ఆ ఘనత మనుషులకు చెల్లిస్తా ఉన్నావా? ఆ మహిమ, ఆ ఘనత వస్తువులకు చెల్లిస్తా ఉన్నావా? ఆ మహిమ, ఆ ఘనత ధనానికి చెల్లిస్తా ఉన్నావా? చాలాసార్లు మన లైఫ్‌లో ఏదైనా గొప్ప కార్యం జరిగితే మనుషుల్ని పొగుడుతా ఉంటాం. మీ వల్లనే ఇంత ఇంత హ్యాపీగా ఉన్నానండి. మీ వల్లనే ఇది పొందుకున్నానండి అని మనుషులను గనపరుస్తా ఉంటాం. కొన్నిసార్లు డబ్బును గనపరుస్తాం. డబ్బున్నందుకు ఈరోజు నేను బ్రతికి బయటపడ్డాను, లేకపోతే చాలా కష్టం అని చెప్తా ఉంటాం. కొన్నిసార్లు వస్తువులకు మహిమ చెల్లిస్తాం. ఆ వస్తువు నా దగ్గర ఉన్నందుకు నా ప్రాణము రక్షింపబడింది అని కొన్నిసార్లు మహిమను, ఘనతను మనము ఈ లోక సంబంధమైన మనుషులకి, ఈ లోక సంబంధమైన వస్తువులకి, ఈ లోక సంబంధమైన ధనానికి చెల్లిస్తా ఉన్నాం. కానీ మీకొక విషయం తెలుసా? ఎప్పుడైతే నువ్వు ఆ మహిమ, ఆ ఘనత, ఆ ప్రభావము దేవునికి చెల్లిస్తావో అక్కడ ఆయన ఉంటాడండి. హల్లెలూయా! నిశ్చయముగా ఎక్కడ దేవుని ఘనపరుస్తారో, ఎక్కడ దేవుని మహిమపరుస్తారో ఆ స్థలంలో ఆయన ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథము 3:25 చదువుకుందాం. అందుకు రాజు, నేను నలుగురు మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీయూ కలగలేదు. నాలుగవ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను. ఇక్కడ రాజు ఆ యొక్క అగ్నిలో పడవేయబడిన షద్రక్, మేషక్, అబేద్నెగోలను చూస్తూ అంటా ఉన్నాడు, ఆ అగ్నిలో నాలుగో వ్యక్తి నాకు కనిపిస్తా ఉన్నాడు. ఆయన దేవతల రూపము ఆయనకుంది. ఒక వెలుగు, ఒక మహిమతో ఆయన వెలిగిపోతా ఉన్నాడు. అయితే ఆ నాలుగో వ్యక్తి దేవదేవునిగా మనం చూస్తా ఉన్నాము. షద్రక్, మేషక్, అబేద్నెగోలు వాళ్ళ యొక్క జీవితం ద్వారా దేవునికి మహిమ చెల్లించారు. వాళ్ళ జీవితం ద్వారా ఆ యొక్క మహిమ, ఆ ఘనత ఏ మానవునికి వాళ్ళు చెల్లించలేదండి. వాళ్ళు అనుకున్నారు ఈరోజు బ్రతికున్నామంటే కారణం దేవుడే. ఆయన కోసమే బ్రతుకుతాం, ఆయన కోసమే మరణిస్తామని. సో, వాళ్ళు వాళ్ళ లైఫ్ నుండి మహిమ, ఘనత మానవునికి చెల్లించలేదు. ఒక నెబుకద్నెజర్ యొక్క ఆలోచనలకు చెల్లించలేదు, వస్తువులకు చెల్లించలేదు, ధనానికి చెల్లించలేదు. దేవదేవునికి వారు మహిమ చెల్లించారు. మా దేవుడు గొప్పవాడు, ఆయన కోసమే మేము బ్రతుకుతాము అని. ఆయనను తప్ప ఇంకా ఏ దానికి కూడా మేము సాష్టాంగ పడడము అని వాళ్ళు ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకున్నారో వారి మధ్య దేవుడు నిశ్చయంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు కూడా దేవుని మహిమపరిస్తే, నీ లైఫ్ ద్వారా దేవుని ఘనపరిస్తే, డబ్బును కాకుండా, మనుషులను కాకుండా, వస్తువులను కాకుండా దేవుణ్ణి నువ్వు మహిమపరిస్తే నిశ్చయంగా ఆయన నీతో ఉంటాడు, నీ కుటుంబంలో ఉంటాడు, నీ జాబ్లో, నీ రాకపోకల్లో ఆయన ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన నీతో ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన నీకు విజయం దయచేస్తాడు. నేను గొప్ప శాంతి సమాధానంతో నింపుతాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన అవసరతల కొరకై దయచేసి మీ యొక్క సమస్యను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మేము మీకోసం ప్రార్థిస్తాము. మీకు పరిశుద్ధ గ్రంథంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా దయచేసి కామెంట్ బాక్స్లో మీ యొక్క క్వశ్చన్స్ని తెలియజేయండి. మేము మీకు ప్రత్యుత్తరం ఇస్తాము. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.